మాతృదేవోభవ. అంకితమును గైకొమ్మా అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మ. అంకితమును గైకొమ్మా అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మ. శంకింపలేని ప్రేమలకంకితమగు జీవితమ్మ అద్వైతమ్మా. శంకింపలేని ప్రేమలకంకితమగు జీవితమ్మా అద్వైతమ్మా. అంకితమును గైకొమ్మా. చతుర్విధ పురుషార్థాల సాధనకి జ్ఞాన మార్గమే అంతిమ మార్గమని మనకు నిశ్చయాత్మకంగా తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశైలందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం స్వర్గారోహణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1815వ భాగానికి చిట్ట చివరి భాగానికి ముందు భాగానికి స్వాగతం పలుకుతున్నాం. రేపటితో మనం మహాభారత ప్రవచనాన్ని కృతజ్ఞతలతో ముగించుకోబోతూ ఉన్నాం. ఈవేళ మహాభారత పఠన ప్రవచన ఫలం విందాం. యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న కుత్రచిత్ ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ. ఇది వ్యాసుడే భారత రచన ప్రారంభంలోనే చెప్పిన మాట, ముగింపులో మళ్ళీ గాఢంగా చెప్పిన మాట. యదిహాస్తి తదన్యత్ర, ఏది భారతంలో ఉందే అదే అన్ని చోట్ల ఉంది. ఏది భారతంలో ఉందో అదే లోకమంతా ఉంది. ఎన్నేఘాస్తి యత్ నా ఇహ అస్తి న కుత్రచిత్. భారతంలో ఏ విషయాలు లేవో అవి నేనేదో వదిలిపెట్టాను మర్చిపోయాను అనక్కర్లా మీరు, అవి లోకంలో కూడా లేవు కాబట్టే వదిలేశాను. అంటే ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తారు పెద్దలందరూ. భారతానికి సామాజిక వ్యాఖ్య చేయడమే సరైన పద్ధతి. లోకమంతా ఇందులో ఉంది, దీంట్లోనే లోకాలన్నీ ఉన్నాయంటే లోకాన్ని వదిలిపెట్టి వ్యాఖ్యానం ఎలా చేస్తామండి? అందుకే నేను చాలా సాహసంగా సామాజిక వ్యాఖ్యను ఎంచుకున్నాను. అందున భారతం లాంటి గ్రంథానికి అది చాలా అవసరం. ఎందుకంటే రామాయణం ఒక ఆదర్శ జీవితాన్ని సూచిస్తుంది, భారతం మన నిజ జీవితాన్ని చూపిస్తుంది, భాగవతం మనం పొందవలసిన దివ్య జీవితాన్ని చూపిస్తుంది. మనం ఎలా ఉంటున్నామో భారతం చెబుతుంది, ఎలా ఉండాలో రామాయణం చెబుతుంది, ఎలా ఉంటే ఆత్మానందం పొందుతామో భాగవతం చెబుతుంది. నా దృష్టిలో భాగవతం ఈ మూడింటిలోనూ అత్యుత్తమమైన గ్రంథం. నేను ఓటు దానికే వేస్తాను. ఎందుకంటే దివ్య జీవితం అది. ఆ దివ్య జీవితం, దివ్యానందం పొందినవాడు ఈ జీవితం గడపడం చాలా సామాన్యమైన విషయం. ఊరికే జలకాలాటల్లో గడిపేస్తాడు. వాడిని సంసారం కానీ సామ్రాజ్యాలు కానీ ఏం చేయలేవు. అది భాగవత జ్ఞానం. దాన్ని పూర్తిగా లౌకికమైన కథలో నింపి అందించాడు వ్యాస మహర్షి. అందుకే చాలా నమ్మకంగా ఇందులో ఉన్నదేది లోకంలో లేకుండా లేదు, లోకంలో ఉన్నదేది ఇందులో లేకుండా లేదు అన్నాడు. పైగా అంతిమంగా సాధించవలసిన పురుషార్థాలు 4 చెప్పాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ. భరతవంశంలో శ్రేష్ఠుడమైన ఓ జనమేజయ మహారాజా, ధర్మ పురుషార్థం విషయంలో కానీ, అర్థం విషయంలో కానీ, కామపురుషార్థం విషయంలో కానీ, చివరికి మోక్ష పురుషార్థం విషయంలో కానీ ఇదే ఆధారమయ్యా అన్నాడు. సరిగ్గా ఆ 4 ధర్మం మోక్షం అటు ఇటు ఉంటాయి, మధ్యలో అర్థకామాలు. అర్థకామాలు కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. అవి అటు ఇటు అవ్వకుండా అటు ఇటు ఆ రెండు ఉంటాయి. అర్థానికి పక్కనే ధర్మం, కామానికి పక్కనే మోక్షం. అంటే మనలో అర్ధవాంఛలు, డబ్బు సంపాదించాలనేటువంటి కోరికలు పెరిగినప్పుడు, డబ్బు కూడా పెరిగినప్పుడు ధర్మంతో దానికి మొట్టికేయాలి. కూర్చో, ఎందుకు డబ్బు అనవసరం, కూర్చో అని మొట్టికేయాలి. ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతూ ఉంటే, ధార్మిక జీవనం కోసం, దాన ధర్మాల కోసం, దైవం కోసం, దేశం కోసం ఖర్చు పెడుతూ ఉంటే ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది. అలాగే కామవాంఛలు, లైంగిక వాంఛలనే కాదు, ఏ వాంఛలైనా పెరుగుతూ ఉన్నప్పుడు ఎన్నైతే సరిపోతాయి పిచ్చి మనస్సా? ఈ సుఖానుభవాలు ఎంతమందితో, ఎన్ని రోజులు, ఎంతకాలం, ఎన్ని వస్తువులు, ఎన్ని బట్టలు, ఎన్ని వాహనాలు, ఎన్నైతే సరిపోతాయి అని ఆ మోక్షవాంఛ చివరికి అంతిమంగా పొందాల్సిన ఆత్మానందం పొందకపోతే ఇవన్నీ దండగే అనే విషయాన్ని మన మనస్సుకు తెలియజేయాలి. అందుకే కామం పక్కనే మోక్షం పెట్టారు మనం. ఈ 4 మనం విద్య ద్వారా నేర్చుకోవాలని చెప్పడానికే శారదాదేవి చేతుల్లో అక్షదామ సుఖ వారిజ పుస్తకరంయపాణికిన్ అన్నారు పోతన గారు శారదాదేవిని మనిస్తూ. అక్కడ సరిగ్గా పుస్తకం ధర్మానికి ప్రత్యేక, పద్మం అర్ధపురుషార్థానికి ప్రత్యేక, మన్మథుని వాహనమైన చిలుక కామపురుషార్థానికి ప్రత్యేక, జపమాల మోక్ష పురుషార్థానికి ప్రత్యేక. ఇదే విద్యా లక్షణం.
విద్యా లక్ష్యం. విద్యార్థులకు విద్య ద్వారా చెప్పవలసింది అది. ఉద్యోగాలు సంపాదనలో చెబుతారేమిటి? అందువల్ల ఇవాళ ప్రపంచం అంతా చెడిపోయిందో మనం చూస్తాం. అంచేది ఈ ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించడానికి భారతాన్ని మించింది లేదు. ఆ ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలు సాధించడమే వైదిక జీవన లక్ష్యం. అదే వైదిక ధర్మం. వైదిక ధర్మ మార్గముల బ్రహ్మరహస్యమిదే గదా కవి. సాగర ఘోష కావ్యంలో రాశాను నేను చివరిలో. ఇది అదే బ్రహ్మరహస్యమయ్యా. వైదిక ధర్మ మార్గముల బ్రహ్మరహస్యమిదే గదా కవి. భౌతిక జీవితానికే ప్రాధాన్యమైనటువంటి నాస్తిక సిద్ధాంతాలు, సామ్యవాదాలు పరిపాలించిన దేశాలు కుప్పకూలిపోయాయి. మతమే ప్రధానంగా బతికిన దేశాలు కూలిపోతున్నాయి. ఏవీ నిలబడవు, ప్రపంచం మొత్తానికి ప్రమాదంగా పరిణమించాయి. అటు మతాన్ని, దైవభక్తిని, దేశభక్తిని, మానవ జీవితాన్ని, మోక్ష మార్గాన్ని అన్నింటినీ సమన్వయం చేసుకున్న వైదిక ధర్మం ఒక్కటే అన్ని ఆటుపోటుల్ని ఎదుర్కొని వేల ఏళ్ల తరబడి కొనసాగు. వైదిక ధర్మ మార్గముల బ్రహ్మరహస్యమిదే గదా కవి. కాదనలేదు మానవునిక అంక్షలనెన్నడు. ధర్మ మార్గ సంపాదితమర్థమున్ నియమబద్ధము కామము. ధర్మ మార్గ సంపాదితమర్థమున్ నియమబద్ధము కామము. తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుడొప్పగు. ఏమిటి వైదిక ధర్మంలో బ్రహ్మరహస్యం అంటే? కాదనలేదు మానవుని కాంక్షలని అన్నాడు. మనిషికి ఉండే సహజమైన కోరికలను ఎప్పుడూ తిరస్కరించలేదు. ఏ వయస్సులో ఆడపిల్లలు ఎలా ఉండాలో హాయిగా అలా ఉండమన్నారు. ఒక వయస్సులో పరికిణి ఓణి వేసుకోమన్నారు. ఇంకో చోట పెద్ద ఆవిడ అయ్యావమ్మా చీర కట్టుకోమన్నారు. వాళ్ళకి శరీరంలో గాలి తగలడం, ఆరోగ్యం అన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. మరి వాళ్ళని చూస్తే పురుషులకు వ్యామోహం కలుగుతుందా అంటే వెంటనే వైదిక ధర్మం జవాబు, స్త్రీలకు కలగకూడదా వ్యామోహం అది. అలాగని పురుషులకు ముసుగులేస్తారా? అదేం పద్ధతి కాదండి. ఆ వాంఛలు ఎవరికి కలుగుతున్నాయో వారు నిగ్రహించుకోవాలి. అంతేగాని వారికి ఏదో చేస్తామంటే అలాగా. నేరం ఎవరిది, శిక్ష ఎవరికి? ఇదే వైదిక ధర్మం రహస్యం. కాదనలేదు మానవునికి ఆంక్షలు అన్నాడు. శృంగార వాంఛలు తప్పను కానీ, దాని విషయాలు మాట్లాడడం తప్పను కానీ అనలేదు. మనం దేవాలయాల్లోనే పైన శృంగార చిత్రాలు చిత్రించుకున్న అపూర్వ మనోవిశ్లేషణాత్మక సంస్కారం కలిగిన జాతి వైదిక ధర్మానికి సంబంధించిన హిందూ జాతి. దేవాలయాల్లో ఉండడం ఏంటంటే శృంగార చిత్రాలు. అదే రహస్యం. ఆ పరిమితి విచక్షణ జ్ఞానం. దేన్ని కాదనలేదు, దేని పరిమితి దానికి ఉండాలి. అందుకే మనది సంస్కృతి ఆచమన సంస్కృతి. అమెరికా సంస్కృతి మొత్తం అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది, అంతా ఓపెన్ కల్చరే. రష్యా సంస్కృతి, కమ్యూనిస్ట్ సంస్కృతి గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది, ఏ విషయం ఎవరికీ తెలియదు, వాళ్ళు చెప్పింది నమ్మాల్సిందే. పవిత్ర భారతీయ సంస్కృతి అలా ఉండదు. ఆచమన సంస్కృతి సగం 2.5 వేళ్ళు మూసి 2.5 వేళ్ళు తెరిచి కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఇది లెక్క. 2.5 మూసాం, 2.5 తెరిచాం. అది భారతీయత. అంటే విచక్షణే భారతీయత, సమన్వయమే భారతీయత, సామరస్యమే భారతీయత. మనిషి కోరికల్ని కాదనలేదు, కానీ ధర్మ మార్గ సంపాదితమర్థమును. డబ్బు సంపాదించు, కానీ ధర్మంగా వచ్చిందా లేదో చూసుకో. ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. ధర్మ మార్గంగా డబ్బు సంపాదించాలి. నియమబద్ధము కామము, శృంగార సౌఖ్యాలు సహా అన్నీ మంచివే. భార్యతోనే, భర్తతోనే, ఒక వయస్సులోనే. ఒక వయస్సు వచ్చాకే, మళ్ళీ ఒక వయస్సు వచ్చేవరకే. 60 ఏళ్ళు దాటాయంటే వానప్రస్థం స్వీకరించాల్సిందే. ఇంక మళ్ళీ భార్యాభర్తల మధ్యలో కూడా దైహిక బంధాలు ఉండకూడదు. నియమబద్ధము కామము. చివరికి తద్విరక్తితో, అప్పుడు ఆ తర్వాత వానప్రస్థం స్వీకరించాక 60 ఏళ్ల తర్వాత ఆ జీవితం అలాగా కామవాంఛారహితంగా గడపడం వల్ల భార్యాభర్తలకి సహజమైన విరక్తులు వస్తాయి, సంతృప్తితో. ఏమిటో ఇప్పుడు లేకుండా కూడా అన్నీ ఉండగలుగుతున్నాగా, ఏమిటో అలా చేసేసుకున్నాం, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యంలోనే మోక్ష మార్గం ప్రయత్నిస్తే బాగానే ఉండేది అని అర్థమై అప్పుడు శుకుడు, వినాయకుడు, కుమారస్వామి, నారదుడు అందులో అర్థమవుతారు. మనకు అర్థం కాలేదు కాబట్టి కొంగుముడు వేసుకొని కొంగుముడినే బ్రహ్మగ్రంథి అన్నారు. అందుకని అంచేది ప్రయత్నించి తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుడు. వేద మార్గంలో, వేదాంత మార్గంలో, తదంత మార్గం అంటే వేదాంత మార్గంలో విశ్రుత మోక్షాన్ని పొందాలి. అంటే దీని ఫలితం అదే కాబట్టి ఇప్పుడు తిక్కన గారు ఆ ఫలితాన్ని చెబుతున్నారు. భారతమర్థితో వినిన భక్తి పఠించిన శ్రీయునాయువున్ భూరి యశంబును ప్రమదమున్ దృఢ విద్యయుగల్గు వారికే కోరికలైన వేగమొనగూడు సుపుత్రుని గంచు సద్వరున్ గారవమొప్పగా బడయు గర్భిణియున్ వరుసన్ కుమారియున్. ప్రత్యేకించి కొన్ని వర్గాల వారికి, కొన్ని స్థితుల్లో ఉన్నవారికి కొన్ని ప్రయోజనాలు చెబుతున్నారు. భారతం అర్థితో వినిన, భారతాన్ని కోరికతో ఆసక్తితో విన్నవాళ్ళకి 1816 భాగాలు వింటున్నటువంటి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఫలితాన్ని తిక్కన గారు చెబుతున్నారు.
భక్తి పఠించిన కొంతమంది పాపం పుస్తకాలు ముందు పెట్టుకుని పఠిస్తూ వింటున్నారు. ఇంకా గొప్ప పుణ్యాత్ములు, ఇంకా గొప్ప అవగాహన ఉంటుంది వారికి. శ్రీయు ఆయువును సంపదలు కలుగుతాయి, ఆయుర్దాయం పెరుగుతుంది. మనస్సు ఆనందంగా ఉంటే ఆయుర్దాయం పెరక్కేమవుతుందండి? లౌకిక వ్యవహార జ్ఞానం తెలిస్తే, డబ్బు దాచుకునే విధానం తెలిసాక భారతం ద్వారా సంపద పెరగకుండా ఎలా ఉంటుందండి? అదే సంపద పెరగడం అంటే. ఆయుర్దాయం ఎందుకు పెరుగుతుంది? మనస్సు ఆనందంగా ఉంది కాబట్టి ఆనందంగా, తత్వజ్ఞానం ఉంది కాబట్టి ఆయుర్దాయం పెరుగుతుంది. ఆందోళన ఉంటేనే ఆయుర్దాయం తగ్గుతుంది. భూరి యశంబును గొప్ప కీర్తి కలుగుతుంది. ఎందుకంటే ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని ఎవడో చెప్పకుండా ఉండలేడు, జ్ఞాని మౌనంగా ఉండలేడు, ఎవరో ఒకరు చెబుతారు. అందువల్ల ఆయన గొప్ప జ్ఞానండి, ఎప్పుడు భారతంలో చాలా విషయాలు చెబుతూ ఉంటారండి, ఆయన కీర్తి కూడా వస్తుంది. ప్రమదమును సంతోషం, తనకి తాను చాలా ఆనందంగా ఉంటాడు. అంతేగా దృఢ విద్యయు కలుగు, దృఢమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. మళ్ళీ ఏదో కొందరికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందండి. ఎవరో నాస్తికులో జన విజ్ఞాన వేదిక వాడ వచ్చి ఏదో 2 వాదనలు చేసేసరికి నాకు ఇంతవరకు ఈ పాయింట్ తోచలేదండి, మీదే నిజమని పార్టీ మారిపోతారు. అలా మారిపోతే ఇంక వీడి జ్ఞానం ఎందుకు? అదే దృఢ విద్య అంటే. మనం ఏ పక్షాన్ని నమ్మామో, ఏది మనకు అవగాహనలో మనకి నిజమని తోచిందో దాన్ని పట్టుకోవాలి. అవతల వాళ్ళు ఏదో ఒక విషయం చెప్పినంత మాత్రాన్ని మారిపోవడం ఏమిటి? అదే దృఢ విద్య. అధ్యాత్మ జ్ఞానం దృఢంగా ఉండాలి. నేను ఇన్నాళ్ళుగా చేస్తున్న వ్యాఖ్యానాన్ని బట్టి నన్ను హిందూ సంప్రదాయవాదిగా ఎంత ముద్ర వేశారో, కమ్యూనిస్టుగాను అంత ముద్ర వేశారు, కొంతమంది నాస్తిక ముద్ర కూడా వేశారు. హాయిగా వేసుకోవచ్చు, అంతే బట్టదల మొత్తం ముద్రలనే జారిపోతాయి. నాకేమీ బెంగలేదు. నేను ఏమీ కాదు, కేవలం గరికిపాటి నరసింహారావు అనే ఒక మానవుడిని, వెంకమ్మ కొడుకుని, అంతే. మీరు అన్న ముద్రలేవి నాకు పనికిరావు. ఎందుకని? ఆ రోజు వచ్చే మాటలను బట్టి, వరుసగా 4 రోజులు వచ్చే మాటలను బట్టి ముద్రలు వేసేస్తారు మన వాళ్ళు. ఈ ముద్రలు వేయకుండా ఉంటేనే సరైన జ్ఞానం, అప్పుడే మన అవగాహన పెరుగుతుంది. ముద్రలు వేయకూడదు ఎవరికి. దాని నుంచి మనం ఏం గ్రహించాలో అది గ్రహించాలి, కానీ ఈయనకి ఈ ఇష్టు, ఆయనకి ఆ ఇష్టు అని పేర్లు పెట్టేయకూడదు. మన ఇష్టాన్ని బట్టి ఇష్టులైపోతారా? అదే దృఢ విద్యయు కలుగు. నేను ఖచ్చితంగా వైదిక ధర్మం ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అని నమ్ముతున్న వాడిని. నాకు నేనే వేసుకున్న ముద్ర చెబుతున్నాను నేను. వైదిక ధర్మం ప్రపంచంలో అన్ని ధర్మాల కంటే గొప్పదే అని నమ్ముతున్న వాడిని. భౌతిక ప్రపంచం బాగుండాలంటే సంపదలందరికీ సమానంగా ఉండవలసింది. ధనవంతులు పేదల పట్ల ఉదారంగా వ్యవహరించవలసింది. దానికి అవసరమైతే ప్రభుత్వం ఆయుధం కూడా జడిపించవలసింది అని కొన్ని సామ్యవాదపరమైనటువంటి సూక్తులు నమ్ముతున్నవాడిని. భౌతిక ప్రపంచం బాగుపడ్డానికి కొన్ని వాదాలు, సిద్ధాంతాలు, పద్ధతులు పనిచేస్తాయి. పెట్టుబడిదారుల్ని, యజమానుల్ని అదుపులో పెట్టకపోతే మామూలు ప్రజలు ఎవరూ బాగుండరు. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు సహకరించకూడదు, ప్రజలకు సహకరించాలి. పూర్తిగా నటించకూడదు, సహకరిస్తున్నాడు, నిజంగా సహకరించి. మీ విరాళాలు మాకు అవసరం లేదు, రాజకీయ పార్టీలన్నీ ఈ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలను తిరస్కరించగలిగితే ఎంత ఉంటే అంతే ఖర్చు పెడతాం. నెగ్గితే నెగ్గుదాం, లేకపోతే లేదు. ఆ నెగ్గితే నెగ్గుదాం, లేకపోతే లేదనే ధోరణి రావాలంటే వైదిక ధర్మాన్ని అనుసరించాలి. మరి నేను 2 చెబుతానండి, ఖచ్చితంగా ఎలా చెప్పకుండా ఉంటానండి. ముద్రలు వేసుకుంటే నాకున్నది అమ్మవారి ముద్ర ఒకటే, శుభముద్ర, శూలభద్ర, సూక్తి సుభద్ర. మా ఇంట్లో ఉన్న అమ్మవారే నా ముద్ర. ఈ అవగాహన, మానవతావాదం మనదంతే. మానవతావాదం దానికి ఏవో పక్కపక్కన అవి ఇవి జోడించద్దు. మనిషి బాగుండడానికి ఏది అవసరమో అదే చెబుతాం. అందుకని ఆ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి భూరు యశంబును ప్రమదమును దృఢ విద్య కలుగు. వారికి ఏ కోరికలైనా వేగమనకూడు. భారతం చదివిన వారికి ఏ కోరికలైనా తొందరగా తీరతాయి. అంటే ఇలా మూసేగానే కోరికలు తీరతాయని కాదు. ఏ కోరికనైనా తీర్చుకోగలిగినటువంటి శక్తిని, తొందరగా కూడా తీర్చుకోగలిగినటువంటి చురుకుదనాన్ని భారతం అందిస్తుంది. అవగాహన చేసుకుంటే, ఒట్టినే చదివితే కాదు. ప్రత్యేకించి కొంత చెబుతున్నాడు. సుపుత్రునిగాంచు సద్వరున్ గారవమొప్పగాబడయు గర్భిణియున్ వరుసన్ కుమారుయున్. సరిగ్గా పద్యం విడదీసి చదవకపోతే సద్వరుణ్ గారో ఒప్పగాబడయు గర్భిణియున్. గర్భిణి వరుణ్ణి పొందడం ఎందుకు? గర్భిణి కుమారుడు కావాలి, కుమార్తె కావాలి, కన్యకి పెళ్లి కొడుకు కావాలి. అంచేత అమ్మాయిలందరూ భారతాన్ని వింటే మంచి పెళ్లి కొడుకును పొందుతారు. అంటే భారతం ఇలా ముగియగానే నేనే మంచి పెళ్లి కొడుకుని, ఇందులో భారతం చదివిన వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుందామని ఎవరు రారు. అది కాదు దాని ఉద్దేశం. అమ్మాయిలు కన్యావస్థలో ఉండగానే, పెళ్లి కొడుకులు బ్రహ్మచారి అవస్థలో ఉండగానే భారతం చదివితే పెళ్లి కొడుకుగా, పెళ్లి కూతురుగా ఎవరొచ్చినా వారిని మంచి పెళ్లి కొడుకుగా, మంచి భర్తగా, మంచి భార్యగా మార్చుకోగలిగిన జ్ఞానం వీరికి కలుగుతుంది. వీరు భారతం చదవడం వల్ల అంత ప్రయోజనం ఉంటుంది. అందుకని ఈ ఘట్టం ఇలా చదవగానే పోస్టులో రాడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.
వారు ఎవరైనా రానివ్వండి, మన యోగాన్ని బట్టి ఎవరు రావాలో వారు వస్తారు. కానీ వారితో మనం సక్రమంగా కాపురం చేసేలాగా, వారిలో ఏమైనా తేడాపాడాలు ఉన్నా మార్చుకునేలాగా అవసరమైన తెలివితేటలను భారతం. అలాగే గర్భిణుయున్ సుపుత్రునిగాంచు, గర్భిణి అయిన స్త్రీ మంచి కుమారుణ్ణి మంచి కుమార్తెని కంటుంది అంటే సరిగ్గా పరమసత్యం అండి ఇది. భౌతికంగా తీసుకోకుండా దయచేసి. లీలావతి గర్భంతో ఉండగా నారదుడు నారాయణ కీర్తనలు వినిపించబట్టే కదా ప్రహ్లాదుడు తయారయ్యాడు కడుపులో, లేకపోతే మరో హిరణ్యకశ్యపుడు తయారవడు అక్కడే ఆసుపత్రుల్లో పోసుకుని ఉంటే. అంచేత గర్భంతో ఉన్నవాళ్ళు భారతం వింటే నాకు ఇలాంటి మంచి పిల్లలు పుట్టాలి, ఇలాంటి మంచి పిల్లలు పుట్టాలి, పాండవులు లాంటి వాళ్ళు పుట్టాలి, కుంతీదేవి లాంటి వాళ్ళు పుట్టాలి, ద్రౌపదీదేవి లాంటి వాళ్ళు పుట్టాలి, సత్యవంతులు పుట్టాలి, ధర్మవంతులు పుట్టాలి, శ్రీకృష్ణుడు లాంటి అందమైన వాడు పుట్టాలి, ఇలా కోరుకుంటారు. ఆ కోరికల కారణంగా, ఆ తపన కారణంగా కడుపులో బిడ్డ అలాగే తయారవుతాడు. యద్భావం తద్భవతి. ఎంత సత్యం అండి ఇది. భారతమర్ధితో విరణ భక్తి పఠించిన శ్రీజునాయువున్ శ్రీ భూరియశంభునున్ భ్రమదమున్ దృఢ విద్యయుగల్కు వారికి ఏ కోరికలైన వేగమనగూడు. సుపుత్రునిగంచు సద్వరున్ గారవమొప్పగా పడయు గర్భిణియున్ వరుసన్ కుమారియున్. ఇంకొక మాట చెబుతున్నాడు వ్యాసుడు. మూల భారతంలోకి వెళ్ళి మనం చెప్పుకోవాలి. దీన్ని మహాభారతం అని ఎందుకన్నారయ్యా? మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమశ్యయో వేద సర్వపాపై ప్రముచ్యతే. ఇందులో మహత్వము ఉంది, భారత్వము ఉందని. భారత్వం 1700 శ్లోకాలు, పెద్ద బరువు. తెలుగులో కూడా 21,697 గద్యపద్యాలు, పెద్ద బరువు. తెలుగులో అంత గ్రంథం లేదు, సంస్కృతంలో ఇంత గ్రంథం మరొకటి లేదు. అంటే ఆ రకంగా భారం. ఊరికే టీటీడీ వారు వేసిన భారతం పుస్తకాలు 15 సంపుటాలు తూకానికి ఇచ్చినా కూడా ఒక 500 వస్తాయి. అది భారం. ఏమీ చదవకుండా ఎవరో ఇచ్చారండి బాబు ఎందుకు వచ్చింది పట్టుకెళ్ళి నేను పాత పేపర్ల వాడికి ఇచ్చినా కూడా ఒక 500 వస్తాయి. అది భారం. అది ఉట్టి ఆ భారం కోసమేనా? తూకానికి ఇవ్వడానికే. ఇప్పుడు భక్తి టీవీ దయ వల్ల మీకు చెప్పవలసిన అవసరం వల్ల టీటీడీ వారు వేసినటువంటి 15 సంపుటాల భారతం నేను ప్రత్యక్షరం చదివాను. మరి నాకు అదృష్టమేగా. అంతేకాదు విజయవాడ వారు వేశారు, మీరు చదవండి అని మీకు చెప్పినటువంటి మూల భారతం వ్యాస భారతం 1,00,000 శ్లోకాల అనువాదం చదివాను. మరి నాకెంత పుణ్యం అండి ఇది, నాకెంత జ్ఞానం అండి, నాకెంత అవకాశం అండి. ఆ రకంగా నేనే భక్తి టీవీ వారికి రుణపడి ఉన్నాను. అది గొప్ప విషయం కదా. అది భారమే కాదు, మహత్వాచ్చ. ఎన్ని గొప్ప విశేషాలండి. దానికోసం నేనెంత తాపత్రయపడ్డాను. వినడం ద్వారా మీరెన్ని విషయాలు తెలుసుకున్నారు. అది మహత్వం కాదా? అంచేత సంఖ్యలో బరువే కాదయ్యా, రాశిలో కూడా గొప్పదే. రాశిలోనే కాదు వాశిలోను. బోత్ ఇన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఇంగ్లీషులో చెప్పాలంటే రెండిట్లోనూ కూడా భారతం గొప్పది. ఇప్పుడు ఇంత చెప్పాక నాకు వ్యాస భగవానుడి మీద ఒక్క ఆరోపణ చేయాలని ఉంది. స్వామి, విన్న వాళ్ళకేమో రకరకాల ప్రయోజనాలు చెప్పేశావు, చదివిన వాళ్ళకి రకరకాలు చెప్పేశావు. కష్టపడి 1816 భాగాలు చెప్పిన వాడిని నాకేమిటి, దీన్ని ప్రవచనంగా చెప్పిన వాడికి ఏమిటో నువ్వు చెప్పకపోతే నాకేమిటయ్యా అని నన్ను అన్యాయం చేస్తావా అని వ్యాసుడిని తిక్కనని నేను ప్రార్థించా. నాకు కూడా ఒరే నీ ఇంతకాలం చెప్పావు ఇంత ఓపిగ్గా 1816 భాగాలు ఏకంగా 7.5 ఏళ్ల పాటు చెప్పావు నాయన అన్నారు. సరిగ్గా 2009 ఏప్రిల్ 6వ తేదీని భక్తి టీవీలో భారతం మొదలైంది. 2016 నవంబర్ 2వ తేదీని ముగుస్తోంది కార్తీక మాసంలో. 7.5 ఏళ్ళు పైన పట్టింది. చెప్పింది 1816 భాగాలే. కారణాలు మీ అందరికీ తెలుసు, వారికి తెలుసు, మీకు తెలుసు. మరి ఇంత చెప్పినందుకు నాకేమిటి అంటే ఇప్పుడు వ్యాసుడు చెబుతాడు. వ్యాసమునీంద్రసార కరుణాతిశయంబున భారతార్థముద్భాసితమైన ఎట్టి నుతభాగ్యునకున్ సకలాగమార్థ సంవాసనమావహిల్లు జనపంక్తులు కీర్తనసేయ శిష్వదుల్లాస సుఖానుభూతి అచల స్థితి నొప్పున తండుదాత్తుడై అని నాకు దివ్యమైన ఫలాన్ని వ్యాసమహర్షి అనుగ్రహించాడు తిక్కనగారి పద్యం రూపంలో. వ్యాసమునీంద్రసార కరుణాతిశయంబున, వ్యాసమునీశ్వరుని యొక్క దిట్టమైనటువంటి సాంద్రమైనటువంటి దయ అతని మీద ప్రసరిస్తుందయ్యా. గరికపేట నరసింహారావు మీద అనుమానమేముంది. భారతార్థముద్భాసితమైన ఎట్టి నుతభాగ్యునకున్, తనకి ముందు భారతార్థం ఏమిటో సారమతీంద్రులైన కవులు లోనారసి చూసినట్టుగా తోచకపోతే అతను చెప్పలేడు కదా. వ్యాసమహర్షి కరుణ లేకుండా అతనికి అది తోచదు కదా. అంచేత ఇన్ని భాగాలు ఇంతకాలంగా ఇంత లోతుగా ఇంత విశ్లేషణతో చెప్పగలిగాడు అంటే వ్యాసుని కరుణ అతని మీద ఉన్నట్టే కదా అని తిక్కన గారు నన్ను ఆశీర్వదించారు. ఇంకేం కావాలండి. భారతార్థం ఉద్భాసితమైన ఎట్టి నుతభాగ్యునకు, అతని భాగ్యాన్ని కీర్తించడం వశమా అన్నారు. నాకు అంత యోగ్యత ఇచ్చారు తిక్కన గారు.
భారతార్థమంతా అతనికి ఉద్భాసితమైంది, మనస్సులో ప్రకాశితమైంది అంటే భారతాన్ని చెప్పడానికి ఎవరన్నా కూర్చున్నారు అంటే అతనిలో వ్యాసుడు, సూతుడు, వైశంపాయనుడు ప్రవేశిస్తారండి. లేకుండా మానవ మాతృలకు సాధ్యమాది. అందుకే ఇంత పెద్ద గ్రంథాన్ని చెప్పడానికి ఎక్కువ భాగాలు కూడా పడుతుంది. ఎక్కువ రోజులు మనిషి జీవించి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శరీరము మనస్సు సహకరించాలి. ఎన్ని సహకరించాయి? మధ్యలో ఎన్ని ఇబ్బందులు వస్తే తట్టుకున్నాం. వ్యాస మహర్షి దయ కాకపోతే మన వల్ల అవుతుందా? వ్యాసమునింద్రసార కరుణాతిశయంబున భారతార్థముద్భాసితమైన ఎట్టి నుతభాగ్యునకు సకలాగమార్థ సంవాసనమవహిల్లు శృతి శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తిక అని సకల ఆగమ అర్థ సంవాసనమావహిల్లు, అన్ని శాస్త్రాలు చదివినటువంటి జ్ఞానం కలుగుతుందన్నాడు. జనపంక్తులు కీర్తనశీయ, లోకంలో ఎంతోమంది అతన్ని కీర్తిస్తూ ఉంటారు, అది చూస్తూనే ఉన్నాం. అందులో తట్టుకోలేకపోతున్నాం కూడాను, ఆనందంతోనూ ఆశ్చర్యంతోనూ కూడా అది చూస్తూనే ఉన్నాం. రైలు ఎక్కినా, విమానం ఎక్కినా, కారు ఎక్కినాను. జనపంక్తులు కీర్తనశీయ శశ్వతుల్లాస సుఖానుభూతి, శశ్వత్ శాశ్వతంగా, ఉల్లాసంతో కూడిన సుఖాలు అతనికి దక్కుతాయి అన్నాడు. ఏమీ అక్కర్లేదు అనుకునేవాడికి అన్నీ సుఖాలుగానే కనపడతాయి. ఆ దక్కడం అంతా ఏమీ అక్కర్లేదు అనుకోవడంలో ఉంది. భగవంతుడి దయ వల్ల బడాయి అనుకోకపోతే ఈ భారతాన్ని 1816 భాగాలు చెప్పిన ఫలంగా నాకు దక్కింది ఏమిటి అంటే ఏదీ వద్దు, ఏమీ వద్దు, ఉన్నవి చాలు, అంతే. నిస్పృహస్య తృణం జగత్. కోరిక లేనివాడికి ప్రపంచమే గరికపాటి. ఆ కోరిక లేని జీవితాన్ని, భయం లేని జీవితాన్ని నాకు భారతమే ఇచ్చిందండి. కోరిక లేకుండా ఉండడం సాధ్యమేమో కానీ భయం లేకుండా ఉండలేదు. నాకు కోరిక లేదు, భయము లేదు. ఈ రెండూ లేనప్పుడు ఎంతకాలమైనా ఆనందంగా జీవిస్తాం, దేనికైనా సిద్ధంగా ఉంటాం. సకలాగమర్థ సంవాసనమావహిల్లు జనపంక్తులు కీర్తనశేయ, జనపంక్తులు కీర్తనశేయ శశ్వదుల్లాస సుఖానుభూతి అచల స్థితి నొప్పున తండుదాత్తుడై, ఎప్పుడూ అచల స్థితిలో సర్వసుఖాలతో ఉంటాడయ్యా. చివరిగా హరిహరనాథ ప్రార్థన. అకృతక మధురోక్తి వ్యాప్త సందీప్త సార సకల భువన రక్షాశాలి శుంభద్విహార సుఖజనక మనీషా శుద్ధ బుద్ధానుభావ సకృత కృప విలాస సంభృతానందభావ. అకృతక మధురోక్తి వ్యాప్త సందీప్త సార, సహజమైనటువంటి వాక్కులతో భారతాన్నంతటినీ దీపింపజేయడానికి నీవే కారణం హరిహరనాథ. సకల భువన రక్షాశాలి శుంభద్విహార, సకల భువనాల్ని రక్షింపజేసేటువంటి శక్తి నీదేనయ్యా మహాత్మా. శుకజనక మనీషా శుద్ధ బుద్ధానుభావ, శుకుని వలె జనకుని వలె అద్వైతంతో ఆలోచించగలిగిన వాళ్ళకి శుద్ధ బుద్ధి నొసంగేది నీవేనయ్యా. అంచేతను సకృపకృత విలాస, నీ దయ్యతో కూడిన నీ విలాసాన్ని లెక్కించడం మాకు సాధ్యం కాదయ్యా. సంభృత ఆనందభావ, నిర్భరమైన ఆనందంలో మాత్రమే నీవు లభిస్తావు అన్నారు. ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీత పైన శ్రీమదాంధ్ర మహాభారతంబునందు స్వర్గారోహణ పర్వంబునందు ఏకైకాశ్వాసము. దీనితో 1815 భాగాలతో భారత కథని ముగించాం విజయవంతంగా. ఒక్క భాగంలో, రేపటి భాగంలో మనం అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుని సెలవు తీసుకుందాం.